నెల్లూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాలోని వింజమూరులో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ మరియు ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సాగారెడ్డి అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో పర్యటించనున్నారు. ఈ వింజమూరులో చంద్రబాబు నాయుడు పర్యటనలో ప్రధానంగా చూసుకుంటే వృద్ధులకి వితంతువులకి ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అలాగే ప్రధానంగా ఉదయగిరి ప్రజలకి అలాగే నియోజకవర్గంలో అనేక గ్రామాలకు కూడా దాహార్తి తీర్చే ఒక కొత్త చెరువు అనే ఒక కొత్తగా చెరువును నిర్మించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు. దీనిలో భాగంగా ఈ చెరువుకి ఇటు సోమశేర్ జలాశయం నుంచి వాటర్ని అంటే 0.3 టీఎంసీల నిల్వతో ఒక చెరువునైతే నిర్మించారు. ఈ చెరువు ద్వారా సుమారుగా 35,000 మంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి దాహార్తిని తీర్చనుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ చెరువుని మరింత అభివృద్ధి చేసి సుమారుగా 70,000 మంది ప్రజలకి అంటే చుట్టూ ఉదయగిరితో పాటు ఉదయగిరి నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి దాహార్తిని తీర్చడంతో పాటు సుమారుగా 15 నుంచి 20-30 గ్రామాలకు త్రాగునీరు అలాగే సాగునీరు కూడా దీంట్లో భాగంగానే అందించనున్నారు. సో ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రణాళికలతోనే రూపుదిద్దుకున్నాయి. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉదయగిరిలో ఈ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈ కొత్త చెరువును సందర్శిస్తారు. అనంతరం కూడా ప్రజావేదికలో పాల్గొంటారు. ఈ ప్రజావేదికలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సుమారుగా ఇప్పటికే 2 సంవత్సరాల దగ్గరకు వస్తుందంటే 20 మాసాలుగా పైన అయింది. ఈ 20 మాసాలు ఇప్పటికే ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తుందని చెప్పి ప్రధానంగా ఈ సభావేదికలో చర్చించే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గంలో ఎటువంటి ఫ్యూచర్కి సంబంధించి అంటే ప్రణాళికలు అభివృద్ధి ప్రణాళికలు రచించారు. అలాగే ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం అంటే వెనుకబడి నియోజకవర్గం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఒక డిఫెన్స్ రక్షణకు సంబంధించిన పరిశ్రమ కావచ్చు, ఏరోస్పేస్ పరిశ్రమ కూడా వచ్చింది. దీని అంతటి కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు పేదలకి సంక్షేమం అందిస్తూనే అలాగే రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు వచ్చేందుకు కూడా కృషి చేస్తున్నట్టు ప్రజలకు ఇది ఒక మెసేజ్ ఇవ్వనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఇక్కడ సుమారుగా జిల్లాలో 3 నుంచి 4 గంటల సేపు ఇక్కడ ఆయన పర్యటన కొనసాగనుంది. అనంతరం కూడా ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇటు కడపకు వెళ్తారు. అంటే కడపలో ఒంటిమిట్టలో జరిగే శ్రీరామనవమి ఈరోజు కళ్యాణం ఉంది. సో బై రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో జరిగే ఈ పర్యటనలో ప్రధానంగా గతంలో 2 రోజుల క్రితం ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో కూడా టిట్కో గృహాలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంగా కూడా ఒకవైపు వైసీపీ గవర్నమెంట్ మీద తీవ్ర విమర్శలు చేస్తూనే గత ప్రభుత్వం పూర్తిగా కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది అని చెప్పి ఒకవైపు చెప్తూనే తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో ఇప్పటి నుంచో కూడా దీన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్గా చూడవచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తామే గెలవాలని చెప్పి అది అంటే తాము చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే కూడా భవిష్యత్తు ఎన్నికలకు క్యాంపెయినింగ్ చేయనుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే 2-3 నెలల్లో కూడా ఎన్నికల హడావిడి కూడా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే కూడా బిజీ షెడ్యూల్ నిర్వహించుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంటే తిరుపతి జిల్లాలో నాయుడుపేట కావచ్చు, 2 రోజుల వ్యవధిలోనే ఈరోజు వింజమూరులో కావచ్చు. సో నెల్లూరు జిల్లా మీద గట్టిగా ఫోకస్ చేసినట్టుంది. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు ఇటు టీడీపీ గెలిచింది, ఎంపీ సీటు కూడా గెలిచింది. కాబట్టి ప్రజల్లో మరింత చేరువుగా టీడీపీని తీసుకెళ్లే ఉద్దేశంతోనే తాము చేస్తున్న సంక్షేమ పథకాలు చెప్తూనే భవిష్యత్తులో చేయబోయే పథకాలు కూడా చెప్పే అవకాశం ఉంది. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో 4 గంటల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. సో మొత్తం మీద వింజమూరు ప్రజల మీద వరాలు జల్లు కురిపిస్తారా లేదంటే మామూలుగా సాధారణంగా కార్యక్రమంగా ముగిస్తారనేది ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఇది తాజా పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి. కెమెరామెన్ జోషితో సాగరెడ్డి. స్వాగత శుభాకాంక్షలు. పేదల సేవలు కార్యక్రమానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన గావించుటకు ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాకాంక్షలు. ఇట్లో మీ కాకర్ల సురేష్, ఎమ్మెల్యే ఉదయగిరి.